ఇది చూడండి, నిన్న మనం ఇది రాసాం కదా దీని గురించి. దీని వెనక ఇది ఎక్కడ మొత్తం ఇది విషయం ఏంటంటే హైదరాబాద్లోని నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెంబర్ ఇది 106, 107. సో ఈ 2 సర్వే నెంబర్లలో ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ అంతకుముందు పార్క్ కాస్త ఉండేది, ఇప్పుడు అక్కడ ఫ్లాట్ అయిపోతుంది మొత్తం. ఇది పార్క్ ప్లేసు ఫ్లాట్ అయిపోయి ఇప్పుడు ఏకంగా కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. ఇది అక్రమం అని చెప్పి, అంటే ఈ ప్రాంతంలో గతంలో 2 సార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగితే, గోడ కట్టే ప్రయత్నాలు జరిగితే అధికారులు వెళ్ళి 2 సార్లు గోడను కూల్చేశారు. కానీ ఈసారి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అయిపోయి దాదాపు పిల్లర్స్ మొత్తం అయిపోయినా కూడా అధికారులంతా సైలెంట్గా ఉన్నారు. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళారు కొంతమంది. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే కోర్టు ఆర్డర్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళని అడిగితేనేమో కోర్టు ఆర్డర్ ఉంది అంటున్నారు. కోర్టు ఆర్డర్ అనుకూలంగా ఉంది, ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది కోర్టు ఆర్డర్. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మొత్తం ఇక్కడ వైలేషన్ జరిగినాయి, ఇది క్లియర్గా కబ్జా అని తెలుస్తుంది. 2 సార్లు గోడను కూల్చేసినప్పుడు కబ్జా అయినప్పుడు ఇప్పుడు సక్రమం ఎలా అయింది, దీనికి కోర్టు ఆర్డర్ ఎలా వచ్చింది అనే విషయాలపైన మనం లోతుగా పరిశీలన చేస్తే తెలిసిందేంటయ్యా అంటే కోర్టు ఆర్డర్ క్లియర్గా ఉందండి. మన దగ్గర కళ్ళు బైర్లుగా అమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఎంత దారుణం అంటే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్న సభ్యులు కావచ్చు, కొంతమంది నాయకుల అండదండలతో కావచ్చు, వీళ్ళందరూ ఒక పెద్ద డ్రామా నడిపి, ఓ పెద్ద కథ నడిపి కోట్ల విలువైన ప్రజాస్థానాన్ని వీళ్ళు ఈ కబ్జాదారుల పాలు చేశారు. చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్ కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను నేను. అసలు ఇక్కడ ఏం జరిగింది చూద్దాం చూడండి. హైదరాబాద్లో నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెంబర్ 106, 107లో ప్రజల కోసం కేటాయించిన కోట్ల విలువైన పార్క్ స్థలం అక్రమ కబ్జా గురవుతుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ కబ్జా వెనుక నాయకులు, జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పరోక్ష సహకారం ఉందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. పౌరుల ఆస్తులను న్యాయపరంగా కాపాడాల్సిన జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ వ్యవహార శైలిపైనే ప్రధాన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు స్టాండింగ్ కౌన్సిల్ పైన వ్యక్తమవుతున్నాయి అంటే ఇక్కడ కోర్టు ఆర్డర్ చూపించే ప్రయత్నం చేస్తానండి మీకు. ఇది కోర్టు ఆర్డర్. సో ఈ కోర్టు ఆర్డర్లో క్లియర్గా కోర్టు ఏం మెన్షన్ చేసిందంటే, ఈ కోర్టు ఆర్డర్ చూస్తే ఇది క్లైమ్ దిస్ ఈజ్ ఎ పిటిషన్ అండర్ 39 Rule 1 and Rule 2 RYW Section 151 of CPC filed by counsel for the petitioner plaintiff praying this honorable court may please to grant an injunction order restraining the respondent or defendant claiming under it form demolishing the structures, explaining over the petition schedule property by way ఇంటర్ఫరెన్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆఫ్ ద పిటిషనర్. సో ఇదేంటి అంటే వీళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ ఏం పిటిషన్ అంటే వీళ్ళ ఏదైతే ఉందో దాన్ని డెమాలిషన్ చేయొద్దు అన్నది. సో దిస్ ఈజ్ కమింగ్ బిఫోర్ మీ ఫర్ హియరింగ్ ఇన్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ మిస్ దీకొండ రవీందర్, అడ్వకేట్ ఫర్ ద పిటిషనర్ అండ్ హ్యావింగ్ హెడ్ అండ్ స్టూడ్ ఓవర్ ఫర్ ద కన్సిడరేషన్ దిస్ కోర్ట్ మేడ్ ద ఫాలోయింగ్ విత్ ద డాకెట్ ఆర్డర్. సో ఈ కోర్ట్ ఆర్డర్ ఏమిచ్చిందంటే ఇక్కడ ప్లాంటిఫ్ కౌన్సిల్ ప్రజెంట్, రెస్పాండెంట్ కౌన్సిల్ ఆబ్సెంట్. అంటే ఈ రెస్పాండెంట్ కౌన్సిల్ ఎవరయ్యా అంటే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, వాళ్ళు ఇక్కడ ఆబ్సెంట్ అయ్యారు. కౌంటర్ నాట్ ఫిల్డ్, పోనీ ఆబ్సెంట్ అయితే పోనీ ఏమైనా కౌంటర్ వేసారా, అది కూడా కౌంటర్ వేయలేదు. ప్లాంటిఫ్ కౌన్సిల్ సబ్మిటెడ్ దట్ ద పిటిషనర్ మే బీ పర్మిటెడ్ టు ప్రొసీడ్ విత్ కన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ శాంక్షన్ ప్లాన్. రెస్పాండెంట్ కౌన్సిల్ ఆబ్సెంట్, కౌంటర్ నాట్ ఫిల్డ్. A pursuit of record shows that the main suit is also filed seeking injunction restraining the defendant from demolition of scheduled property. In that case, the very purpose of the filing suit shall be vitiated. As such, the respondents as a restraint from demolition of structure over the scheduled property till following of counter in the IA colon 8/10/2025. సో అప్పటిలోపు పిటిషన్ కానీ లేకపోతే వాళ్ళు హాజరవ్వాలి. 2 జరగలేదు. దానికి హాజరవ్వలేదు స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఆ తర్వాత కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. ఇప్పుడు మనకి కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఏమి కోర్టు ఆర్డర్ ఉందా అని చెప్పి చూస్తే ఇది కోర్టు ఆర్డర్. వీళ్ళు ఎవరు దానికి ప్రభుత్వ స్థలాలని, పార్కుల్ని కాపాడటం కోసం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు పెట్టిన స్టాండింగ్ కమిటీలో వీళ్ళు కోర్టులకు హాజరవ్వకుండా కౌంటర్ కూడా వేయకుండా ఉన్నారంటే అర్థం ఏంటి?
ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఆ కబ్జాదారులకు వీళ్ళు కొమ్ము కాస్తున్నట్టే కదా. ప్రజలు కూడా అదే అంటున్నారు అందరూ. కబ్జాదారులకు అనుకూలంగా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావడానికి జిహెచ్ఎంసీ అధికారుల లోపాయికారి ఒప్పందమే కారణమని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో ఉన్న ఓఎన్ నెంబర్ 1099/2025 కేసును చూపిస్తున్నారు. పౌర సంస్థ తరపున కేసును బలంగా వాదించాల్సిన జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఉద్దేశపూర్వకంగా కోర్టు గైర్హాజరవటం, నిర్దేశిత సమయంలో కౌంటర్లు దాఖలు చేయకపోవటం వంటి చర్యలు తీవ్ర అనుమానాలు తావిస్తున్నాయి. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఈ స్టాండింగ్ కమిటీ వాళ్ళు హాజరవ్వలేదు, స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు హాజరవ్వలేదు. పోనీ హాజరవ్వకపోతే కౌంటర్ అన్న వేసారా? కోర్టు ఇచ్చిన గడువులోపు వేయలేదు. సో ప్రజా స్థలాలను కాపాడడంలో ముఖ్య పాత్ర వహించాల్సిన స్టాండింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యం వహించడం లేక పరోక్షంగా సహకరించడం వల్ల ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి అంతే కదండి. కబ్జాదారులు దొంగపత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఈ పార్క్ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అక్రమ కబ్జా వెనుక స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ మరియు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మద్దతు ఉందని సామాజిక కార్యకర్త కృష్ణారెడ్డి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే కబ్జాదారులు ధైర్యంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు, క్రిమినల్ కేసు డిమాండ్ చేస్తున్నారు. మరి అంతే కదా. స్థానిక రెవెన్యూ, జిహెచ్ఎంసీ, ఎస్ఆర్ఓ అధికారుల నిర్లక్ష్యం, సహకారం వల్లే ఈ అక్రమం జరుగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. గతంలో ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేసి కోట్ల విలువైన ఈ పార్కు స్థలాన్ని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కబ్జాకు పాల్పడిన వారిపై మరియు వారికి అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ అధికారులు మరియు నాయకుల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను బట్టబయలు చేస్తుందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని పౌర సమాజం కోరుకుంటుంది. అసలు ఎంత దారుణం అంటే అండి, ఒక వెంచర్లు వేస్తున్నప్పుడు, ఒక లేఅవుట్లు వేస్తున్నప్పుడు కొంత స్థలాన్ని పార్కుల కోసం కేటాయిస్తారు. ఎందుకు కేటాయిస్తారు పార్కుల కోసం అంటే, భవిష్యత్తులో మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోతుంది, అంతా కనీసం పీల్చుకోవడానికి నీళ్లు కూడా ఉండవని చెప్పి ప్రతి దాంట్లో కొంత పార్క్ స్థలాన్ని కేటాయిస్తారు. ఆ పార్క్ స్థలాన్ని మీరు కబ్జా పెట్టేశారు. 2 సార్లు తప్పన్న వాటిని మీరు సక్రమం చేశారు. 2 సార్లు ఏ అధికారులు అయితే తప్పని చెప్పొచ్చి గోడబడేశారు, ఇప్పుడు ఆ అధికారులు సైలెంట్ అయిపోయారు. ఈ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళేమో కోర్టు హీరింగ్కి వెళ్ళరు, కౌంటర్ అయ్యరు. మరి ఎంతమంది కలిసి దీంట్లో ఉందని అర్థం చేసుకోండి మీరే. ప్రజల సొమ్ముని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు, నాయకులు కలిసి మీరే దొంగలు ఊర్లు పంచుకుంటే, మీరందరూ కలిసి పంచుకుంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటండి?